రైట్. మిషన్ తెలంగాణ అనే అంశం పైన చర్చ అయితే కొనసాగిస్తున్నాం. ఆప్ అధికార ప్రతినిధి విజయ్ మల్లింగ్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, చెప్పండి. మిత్రధర్మం పాటించినందుకు చెల్లించుకున్న మూల్యం అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఢిల్లీ ప్రజలు ఆప్ను వద్దనుకున్నారా, కేజ్రీవాల్ను చీకొట్టారా? అసలు ఏం చెప్తారు మీరు ఇప్పుడు రిజల్ట్స్ చూశాక? మొదటిగా ఢిల్లీ ప్రజలు ఎవరైతే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఓటేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి అట్లాగే మన బీజేపీ వాళ్ళకు కూడా వీఆర్ కంగ్రాచులేటింగ్ దెమ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నందుకు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పినట్టు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా పనిచేస్తుంది. అండ్ ప్రజలు ఏదైతే బాధ్యత మా పైన పెట్టారో ఆ బాధ్యతని నెరవేరుస్తామని అరవింద్ కేజ్రీవాల్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ నేను మీ దృష్టికి తేవాలనుకున్న విషయాలు రెండు. ఒకటి ఏంటంటే, మామూలుగా ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు రెండు రాజకీయ పార్టీల మధ్య పోరాటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ ఇన్స్టిట్యూషన్స్ క్యాప్చర్డ్ బై బీజేపీ. అంటే ఏదైతే ప్రభుత్వ ఇండిపెండెంట్ గా జరగాల్సిన దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో, లేదా ఎలక్షన్ కమిషన్ ఉంటుందో, వీటన్నిటిని క్యాప్చర్ చేసుకొని ఏదర్ అఫీషియల్స్ ని వాళ్ళని పెట్టుకోవడం కానివ్వండి, లేదా వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చిన లీడర్ పైన రేడ్లు చేపించడం కానివ్వండి, ఒక విధంగా అదరగొట్టి బెదరగొట్టి ఎటు కాకపోతే లాస్ట్ కి లొంగ తీసుకొని ఏదో ఒక విధంగా వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకునేంత వరకు వాళ్ళపైన కేసులు మోపి వాళ్ళ కండువా కప్పుకున్న వెంటనే వీళ్ళు వాషింగ్ మెషిన్ లో పడ్డారు. బీజేపీ వాషింగ్ మెషిన్ లో ఇప్పుడు వీళ్ళపైన ఎలాంటి కేసులు ఉండవు అని ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే మీరు ఆపరేషన్ లోటస్ అంటున్నారో, ఆపరేషన్ లోటస్ లో చాలా అదొక పెద్ద పిహెచ్డి లాంటి సబ్జెక్ట్ అనమాట. దాంట్లో ఎన్నో పేజీలు ఉంటాయి. ఒకటేమో ఇలా గవర్నమెంట్స్ ని కూలగొట్టడం, ఇంకోటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఇంకొకటి పార్టీలను చీల్చడం. సో ఇది ఎప్పుడు మన దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఏమీ లేవు. సో ఇవన్నీ కొత్త పాఠాలు మనకు బీజేపీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం జరిగింది. అండ్ మొదటిగా మీరు గమనించాల్సింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవకపోయినా ఎన్నికలు చేసే విధానంలో గెలిచిందని నేను చెప్పుకోగలుగుతాను. ఎందుకు అంటున్నానంటే, ఎక్కడైనా మీరు బీజేపీ ఎలక్షన్లకి, స్టేట్ ఎలక్షన్లకి పోయినప్పుడు ఎప్పుడు చూడు ఓ రెండు వర్గాలను విరగొడదామా, రెండు మతాల మధ్య చిచ్చు పెడదామా, ఆ నిమిషాన ఏదో ఒక కొత్త విషయాన్ని తీసుకొద్దామని ఆలోచిస్తారు. లోకల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ప్రాంతీయ పార్టీకి సంబంధించి అన్ని విషయాలు స్ట్రాటజికల్ గా తీసుకుంటుంది. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కి బీజేపీ ఎప్పుడు వెళ్ళదు. కానీ అదే ఢిల్లీకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు కాస్ట్ బేస్ చేసుకొని, రిలీజన్ బేస్ చేసుకొని వీళ్ళకి ఓట్ వేయరు అని తెలిసి ఇష్యూస్ పైన మాట్లాడింది. మేము ఒప్పుకుంటాం, ప్రజలు మాకు ఓటేయలేదు, మా పర్ఫార్మెన్స్ నచ్చకపో ఓట్ వేసిండొచ్చు, కానీ ఇష్యూస్ పైన మాట్లాడింది బీజేపీ. అది మా సక్సెస్ అని మేము చెప్తున్నాం. యమునా గురించి మాట్లాడింది, ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడి, రేపొద్దున మేము రాజకీయాలు మార్చడానికి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. మేము కరెక్ట్ గా చేసినా చేయకపోయినా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రేపొద్దున రాజకీయాల్లో ఇష్యూస్ పైన మాట్లాడాలి ప్రతి ఒక్కరు. మీరు ఇష్యూస్ సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ గురించి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ్యుకేషన్ లో ఇంత పని చేశాకనే కదా మేము ఎడ్యుకేషన్ లో ఇంత పని చేస్తున్నాము, విద్యారంగంలో, వైద్య రంగంలో ఇంత పని చేశామని చెప్పుకున్నాకనే కదా బీజేపీ అమిత్ షా గారు కానివ్వండి, జేపీ నడ్డా గారు కానివ్వండి ఏమన్నారు, లోక్ కళ్యాణ్ కే లియే, ఢిల్లీకి లోగోకి కళ్యాణ్ కే లియే జో భీ వెల్ఫేర్ స్కీమ్స్ హే హమ్ ఫిర్ సే లాగు కరెంగే, అంటే మేము పెట్టిన స్కీమ్స్ ని తిరిగి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో ఇష్యూస్ పైన ఎలక్షన్ నడిచింది కాబట్టి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయంగా మేము భావిస్తున్నాం. అండ్ రెండో విషయం, ఏదైతే ఆపరేషన్ లోటస్ అని మీరు ఇప్పుడు అంటున్నారో, బీజేపీ ఆల్రెడీ ఢిల్లీ పైన ఆపరేషన్ లోటస్ చేసేసింది. నేషనల్ టెరిటరీ యాక్ట్ అని ఏదైతే 2023లో ఢిల్లీ కోసం చేసిందో, సుప్రీం కోర్ట్ ఆల్రెడీ ద టాప్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఈజ్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ దే డెసిషన్ మేకింగ్ ఉండాలి అని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చాక ఇమ్మీడియట్ గా 3 రోజుల్లో దాన్ని ఆర్డినెన్స్ తెచ్చి మళ్ళీ దాన్ని బిల్లు రూపంలో పెట్టి ఒక రకంగా పాలసీ పారాలిసిస్, అంటే ఎన్నుకోబడిన గవర్నమెంట్ ఏ విధంగా పని చేయకూడదు, పని చెయ్యనీయము, మీరు పని చేస్తున్నారు కాబట్టి మీ పని చేయకపోతేనే మేము మిమ్మల్ని ఎదుర్కోగలుగుతామనే ఒక్కొక్క వ్యూహంతో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని గత లాస్ట్ టర్మ్ లో ఏ విధంగా పని చేయలేదు కాబట్టి మేము వీలైనంత పని చేయలేకపోయాం కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత అనేది కొంచెం వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు గమనిస్తే కూడా మాకు వచ్చిన ఓట్ శాతం ఎంతండి, 10 ఏళ్ళు, ఆల్మోస్ట్ 10 years, 3 సార్లు మేము గెలిచాము, దాంట్లో 10 ఏళ్ళు మేము పరిపాలన చేశాం. దాంట్లో 43.5% ఓట్ షేర్ మాకు వచ్చింది, బీజేపీకి వచ్చింది 45.5, అంటే కేవలం 2% ఓట్ షేరే డిఫరెన్స్.
ఒప్పుకుంటాం, అది కూడా ఇంపార్టెంట్, ఓటమి గెలుపుకి డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ నేను చెప్పేది ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందనేది మీరు గమనించాలి. ఇక్కడ కేవలం 2% ఉంది ఇక్కడ వ్యతిరేకత. అదేదో ఆమ్ ఆద్మీ పార్టీ మీరు ఆరోపణలు మోపినంత మాత్రాన మా మా లీడర్లు కరప్ట్ అయిపోరు. మీరు ఆరోపణలు మోపారు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా బీజేపీతోనే ఉన్నాయి. ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? అంత కష్టమేముంది? 600కి పైగా ఆ, ఏమంటారు, మీరు ఆఫీసర్లని ఆ పని అదే పని పైన పెట్టినప్పటికీ ఎందుకు బెయిల్ వచ్చి ఎందుకు బయటకు వచ్చారు? ఆధారాలు నింటే వచ్చిండేవారు కాదు కదా. Yes. నేను ఇప్పటికీ మీకు చెప్తున్నాను, వీళ్ళు 5 ఏళ్ళు కాదు కదా, 10 ఏళ్ళు 30 ఏళ్ళు తీసుకున్న కేసులు నడుపుతారు. ఎందుకంటే కండువా మేము మార్చం కాబట్టి. కండువా మార్చిన రోజులు కేసులు డ్రాప్ అవుతాయి, కానీ కండువా మార్చినంత వరకు ఇదే ఆరోపణ చేస్తారు, ఇదే కేసు నడుపుతుంటారు, కానీ అది ఎప్పటికీ రుజువు కాదు.